పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మార్చి 20వ తారీఖు. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 10వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనం వరకు. ఆ పిమ్మట యూదులు యేసును చంప ప్రయత్నించుచున్నందున ఆయన యూదయలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. యూదుల పన్నశాలల పండుగ దగ్గర పడుటచే ఆయన సోదరులు యేసుతో ఆయన సోదరుల పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు వారు చంప ప్రయత్నించుచున్నది ఈయనను కాదా, ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు, అయినను ఎవరునూ ఈయనను పల్లెత్తు మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగి ఉందురా. ఈయన ఎక్కడివాడో మనం ఎరుగుదము, కాని క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికి తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితినో మీకు తెలియనా? నేను స్వయంగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు, ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏలనా నేను ఆయన యొద్ద నుండి వచ్చి ఉన్నాను, ఆయన నన్ను పంపినని చెప్పెను. వారు ఆయనను పట్టుకొన ప్రయత్నించిరి, కాని ఆయన గడియ ఇంకనూ రానందున ఎవడనూ ఆయనపై చేయి వేయలేదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.